ఒసేయ్ టైం అయితే చూసావా? పిల్లగాని రెడీ చేసేది ఉందా లేదా? అబ్బబ్బబ్బబ్బా అన్ని పనులు నేను ఒక్కదాన్ని ఎలా చేసుకొని మీరు లేపి రెడీ చేయొచ్చుగా. అబ్బబ్బబ్బా దీంతో చచ్చిపోతున్నా. ఛీ రియాన్ అన్నా, రియాన్ రియాన్ అబ్బా అలా అనకు నాన్న, స్నానం చేయాలి కదా, రెడీ కావాలి కదా, కూల్ టైం అవుతుంది కదా బెట్ట. విజయపట్టు ఏమే రెడీ అయిందా లేదా? వస్తున్నా అండి. ఏంటో కొంచెం జరుగుబెట్ట కానీ కానీ తినరా తిను. ఇదిగోండి. అరే రేహాన్ ఇవాళన్నా లంచ్ బాక్స్ మొత్తం తినరా. నీ వంటలు నాకే తినబుద్ధి కాదు, వాడాలే తింటాలే. పద నాన్న. ఓకే అయిపోయిందా? వెరీ గుడ్ బాయ్. పద పద పద. ఇంకో బ్యాగ్. పద పద టైం అయింది నడు. దిగురా. స్నాక్సే కాదు లంచ్ బాక్స్ కూడా తిను, ఓకేనా? సాయంత్రం రాజీ అంకుల్ వస్తాడు, ఆయనతో ఆటోలు వచ్చేసాయి. మేడం పిలిచారా? చూడు గోపాలం, క్లయింట్ మనకిచ్చిన ప్రాజెక్ట్ టైం అయిపోయింది. ఇంకెన్ని రోజులు టైం ఇస్తారు? జాబ్ చేయాలంటే చేయి, లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సారీ మేడం, ఫినిష్ చేస్తా. యూ కెన్ గో. థ్యాంక్ యూ. సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు అండి. ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి కదా, బై 1 get 2 ఫ్రీ ఆఫర్స్ ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి మనం టోటల్ ఆయనకి ఫోన్ చేద్దాం. కట్ చేస్తాడేంటి ఈయన? మళ్ళా చేద్దాం. కట్ చేస్తాడేంటి? ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కాదండి, ఆషాఢ ఆఫర్లో చీరలు కొనుక్కుంటా. వసే ఇంట్లో అన్ని చీరలు ఉన్నాయి కదనే, మళ్ళీ అది కొనేసి ఎక్కడ దాచి పెడతావు డబ్బులు పక్క? అయినా ఎప్పుడు నైటీలు వేసుకుని తిరుగుతావు కానీ మళ్ళీ చీరలు ఎందుకు నీకు? అయినా నేను కొనుక్కుంటా. బాయ్. మీరు మారారు, పెట్టే. ఎప్పుడు ఇంతేనా, ఏమి కొనివ్వడు. అన్నా ఉండరా ఆటోలో మంచిగున్నావా?
చాలా అయింది వచ్చి. అవునా? ఎక్కడే ఉంటున్నావా? ఇక్కడే ఉంటున్నా. అమ్మ ఎలా ఉంది? అంత బాగానే ఉంది కదా, వదిన పిల్లలు అందరూ బాగున్నారు కదా. అసలు పొంచులు మనిషి ఏం లేదు అసలు. నేను కూడా స్కూల్ పిల్లలు ఆటోలో బిజీ అయిపోయినా. ఊరు రావాలి చూస్తున్నాను. మేడం బాబు ఎక్కడున్నావు? మళ్ళీ చేస్తానే. అదే మేడం స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. దగ్గరలోనే ఉన్నా మేడం, ఇంటి దగ్గరలోనే. టైం అయిపోయింది ఇంకా రాలేదు. మేడం వచ్చేస్తున్నా మేడం. ట్రాఫిక్ మేడం. ఓకే మేడం. చిన్నా అమ్మగారు బాబు కనిపించట్లేదండి. బాబు కనపడిపోయింది. నీకే కదా అప్పు చెప్పు, అలా వదిలేసి వస్తావు? వదిలేదండి, స్కూల్ దగ్గర ఎక్కించుకున్నాండి. దారిలోనే ఎక్కడ మిస్ అయిపోయాడండి. ఎక్కడ మిస్ అయిపోయాడు? ఉండండి, మా ఆయనకి ఫోన్ చేస్తాను. ఏమోరా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడేమో కానీ ఈ మెంటల్ టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎవరబ్బా? అబ్బా దీంతో టార్చర్ ఏంటో. హలో ఏంటి? హలో ఏవండి, పిల్లోడు కనిపించట్లేదంటే అండి. బాబు కనిపించట్లేదా? అదేంటి, ఆటో వాడు తీసుకురాలేదా? మీరు గమ్మున రండి. సరే నేను వచ్చేస్తున్నావు. అలా ఎలా వదిలేస్తావు బాబు నువ్వు? వదిలేదండి, దారిలో మా అన్ని కనపడ్డాడని చెప్పి మాట్లాడడానికి వెళ్ళండి. ఉండరా ఆటోలు చెప్పారండి అడిగి, అయినా వెళ్ళిపోయండి. అయ్యో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆయన మా ఆయన చెప్తున్నా మీలాంటి ఆటోలు నమ్మొద్దని. అంత మాట అంటారేంటమ్మా? అయ్యా తప్పలేదు, అమ్మ తోడయ్యా. నేను బాబుని ఆటో ఎక్కించుకున్నానయ్యా. మా అన్న కనపడ్డాడు, అలా మాట్లాడానయ్యా. చెప్పు ఎక్కడ నా కొడుకు? కొడుకుని ఏం చేసావురా? ఎంత డబ్బులు చెప్పు. అయ్యా చెప్పురా ప్లీజ్. అన్నం పెడతానయ్యా, ఆటో నడుపుకున్నానయ్యా. నేను ఎందుకు అలా చేస్తానయ్యా? కష్టపడి బతుకుతున్నానయ్యా. అయ్యా అయ్యా మా అయ్యా. బాబు ఏమైంది? మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఎక్కడో తెలుసు, ఇక్కడ నుంచి తెలియదు. అవునా, ఎక్కడ మీ ఇల్లు? రామ్ నగర్ హనుమాన్ టెంపుల్ పక్కన మా ఇల్లు. అవునా, మీ డాడీ నెంబర్ తెలుసా? తెలుసు.
నేను నీకు డాడీ నెంబర్ నేర్పించా కదా, ఆ నెంబర్ చెప్పు, అప్పుడు నీకు ఫోన్ ఇస్తా. 9866270002. వావ్ సూపర్. ఇంకో ఫోన్ చెప్పు. 9866270002. సరే. హలో, మీ బాబు అడ్రస్ మిస్ అయ్యాడండి. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేనే చేస్తాను. అయ్యో పర్లేదండి, మీ వాడు నెంబరే కాదు అడ్రస్ కూడా చెప్పారు. మేమే ఇప్పుడు ఆ అడ్రస్కి వస్తున్నాం. మాది కూడా పక్కనే. థ్యాంక్ యూ. పదా ఇంటికి వెళ్దాం. పాప దొరికాడంట. ఏం కాదు. సారీరా, ఏమనుకోకు, టెన్షన్లో కొట్టేశాను. పర్లేదయ్యా, నాదే తప్పయ్యా. పిల్లలు నెలకు వదిలేసి వెళ్ళిపోవడం. నేను కూడా ఇంటికి వెళ్ళి మా పిల్లలు నేర్పిస్తానయ్యా. ఇంటికి ఎలా రావాలి, ఫోన్ నెంబరు, అడ్రస్ కట్టాను నేనే. వస్తానమ్మా, వస్తానయ్యా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదండి, మీ బాబుకి నెంబరు అడ్రస్ చెప్పి చాలా మంచి పని చేశారు. దాని కారణంగా నేను ఇంత దూరం రాగలిగాను. ఓకే అండి, కనీసం టీ అయినా తాగలండి. బాయ్ రియాన్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు నాన్న. బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎలా నేర్పించారో, స్కూల్ నుండి ఇంటికి రావడం కూడా అదే విధంగా నేర్పించండి. ముఖ్యంగా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి వచ్చేలా నేర్పించండి. అది కంపల్సరీ. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తప్పిపోయినా ఆ ఫోన్ నెంబర్ మనం పిల్లల్ని కాపాడడం. మీరు జాగ్రత్తగా ఉండడం మీ బాధ్యత. మీరు బాధ్యతగా ఉండడమే మీ కుటుంబ బాధ్యత. మా ఓవర్ యాక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ని చేసిన గంట కూడా కొట్టండి.